ఏమైంది? ఏమైనా సమస్య? నాకు 2 పెగ్లు ఇరా. నేను నిన్నే అడుగుతున్నాను, నీకేమైనా సమస్య అనేది ఉందా? లేదు, ఏ సమస్య లేదు. తాగుతాను. కానీ నువ్వు ఏ సమస్యని తీసుకురావద్దు. వెయిట్. నీకు ఏం చెప్పానో అది మాత్రమే చెయ్యి. 2 whiskey ప్లీజ్. మా అత్తయ్య మా మావయ్య డబ్బులతో వస్తారు. వితౌట్ ఐస్. చెత్త డబ్బాలో డబ్బులు వేసేస్తారు. ఇంకేంటి మామా? వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకో. ఎంత నమ్మకం పెడుతున్నావు? ఏం చెప్తున్నావు రా? ఆ, నాకు తనకి ఉన్న ఒక ప్రియమైన కొడుకున్నాడు కదా, తన కోసం ఏదైనా చేస్తారు. ఎలాంటి సమస్య రాదు కదా. వాళ్ళు పిరికి వాళ్ళు ఏమీ చేయలేరు, వెంటనే చేస్తారు. కానీ ఒకటి, నువ్వు నా హస్బెండ్ని ఏమీ చెయ్యకూడదు. ఆయన శరీరంలో ఒక గీరు కూడా పడకూడదు, సరేనా? మీరు దేనికి బాధపడకండి మేడం. ఆయన్ని మేము చాలా మంచిగా చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. గుడ్. ఇదిగోండి మీ టిఫిన్ బాక్స్. మీకు ఇష్టమైన వెజ్జెస్ చేశాను. ఇంకా టైంకి లంచ్ తీయాలి, మందులు వేసుకోవాలి, టైంకి వేసుకోవాలి. సరేనా అమ్మగారు? టయానికి వేసుకుంటా, ఖచ్చితంగా వేసుకుంటానుగా. అలానే నేను మర్చిపోయాను అనుకో, గుర్తు చేస్తాను. ఇక్కడ ఉన్నావు కదా, నువ్వెప్పుడు నా తోడే కదా ఉంటున్నావు నా మనసులో. నువ్వు లేకపోతే నా జీవితం అంతే. సప్న, మా అమ్మ నాన్న నాతో నడుచుకున్న విధానం, అది నేను ఎన్నటికీ మర్చిపోలేను. నువ్వే నాకెప్పుడు సపోర్టుగా ఉన్నావు. వాళ్ళు నన్ను అర్థం చేసుకునేలేదు. దానివల్లే నా యొక్క ఇల్లు, అమ్మా నాన్న అందరినీ వదిలేశాను. సప్న, నీకోసం నేను ఏమైనా వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నా, అన్నిటినీ. వరుణ్, నాకు తెలుసు నా కోసం నీ కుటుంబాన్ని పోగొట్టుకున్నా. కానీ గుర్తుపెట్టుకో, నీ కుటుంబం లేని కొరత నేను ఎప్పుడూ తీర్చలేనిదే, ఎప్పుడూ తీర్చలేను. సరే, చాలా మాట్లాడేశాను. ఆఫీస్కి వెళ్ళు, బయలుదేరు. అరే, ఇవాళ లీవ్ మేడం. లీవా? ఇదిగో చూడు. దేనికోసం లీవ్? నాకు అర్థమైంది ఎందుకు లీవ్ పెట్టావో. ఖచ్చితంగా కుదరదు, వెళ్ళు. ఆఫీస్కి వెళ్తానికి ఇవాళ మనసే వరుణ్, ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళు వెళ్ళు. ఇదిగో తీసుకో, వెళ్ళు. ఇదిగో బ్యాగ్ తీసుకో. హలో. తను ఆఫీస్కి వెళ్ళాడు. కానీ నాకంటే కనిపించలేదే. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాడు. గుడ్. హలో, నాకు ఫోన్ చేసావా? అవును నాన్న, నేనే కాల్ చేశాను. ఓ చిన్నపడి ముంబై వదిలి బయటికి వెళ్ళిపోయాను. ఏం కావాలి? నాన్న, ఆ డబ్బు. డబ్బు లేదేం లేదు నాన్న, నేను మీ కొడుకుని. మీ యొక్క డబ్బులోను ప్రాపర్టీలోను నాకు హక్కు నా ఉంటుంది. దగ్గర డబ్బు అడిగే హక్కు నీకు లేదు. ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? ఇలాంటి పరిస్థితుల్లోనూ మీరు నన్ను ఎలా చూస్తున్నారు? నాకు సమయం సరిగ్గా లేదు. ఎప్పుడైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొచ్చావో అప్పుడే నీ టైం బాగోలేదు. తనకి నువ్వు కాదు, నీ డబ్బే ముఖ్యం. తను నా డబ్బు కోసమే నా దగ్గర ఉందంటే ఇవాళ నా దగ్గర ప్రాపర్టీయో డబ్బో లేదు. తను నా డబ్బు కోసం ఉంటే ఏదో ఒక రోజు వదిలేయాలి కదా. ఎంత చెప్పినా నీకు అర్థం కాదురా. ఒక విషయం చెప్తాను, మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుని నా ఇంటి వైపుకి రావద్దు. ఈ నాన్న ఉన్నాడన్న సంగతి మర్చిపో. నేను వెళ్ళి మీ అమ్మతో కూడా చెప్తాను. ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యకు, అర్థమైందా? నానా, ఏంటిది? ఇలాంటి పరిస్థితుల్లో కూడా సహాయం చేయకపోతే అవసరమే లేదు. ఏంటి ఆడుకుంటున్నారా? తాళాన్ని ఎక్కడ పెట్టి మర్చిపోయారా? నన్ను క్షమించండి అయ్యా, తప్పు జరిగింది. సవితా, 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 సవితా,
సవిత సవిత సార్ చెప్పుదయ్యా. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ రక్త మరకలు ఉన్నాయి, అలాగే ఇక్కడ వెంట్రుకలు కూడా ఉన్నాయి. సార్, ఈ వైరుతోనే గొంతు నొలివి చంపేశారు, కానీ తల వెనక కూడా దెబ్బ తగిలింది. ఒకవేళ తల ఇక్కడ గుద్దుకుని ఉండొచ్చు. ఈ గాయాలను చూస్తుంటే తప్పకుండా పెద్ద గొడవే జరిగి ఉంటుంది. ఇది ఎవరు చేశారంటే వీళ్ళకి బాగా తెలిసిన వాళ్ళే అయి ఉండాలి. ఖచ్చితంగా సవిత వీళ్ళని ఇంటికి ఆహ్వానించి ఉండాలి, లేదంటే ఇంటి తాళాలు వాళ్ళ దగ్గర ఉండాలి. అలాగే డబ్బులు ఎక్కడుందో తెలిసింది. అదే కదా ఇక్కడ విషయం. జస్వంత్ సార్, చెప్పండి. మీ ఇంట్లో డబ్బు ఉందన్న విషయం ఎంతమందికి తెలిసి ఉండొచ్చు? అది నాకు తెలుసు, తర్వాత ఇక్కడ పనిచేస్తున్న కమలాకి కూడా తెలుసు. సార్, ఈ ఇంటి నకిలీ తాళం కమల దగ్గరే ఉంటుంది, కానీ ఈరోజు ఆ తాళాన్ని పోగొట్టుకుంది. జస్వంత్ సార్, సార్, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా ఉద్దేశం అంటే ఇంత డబ్బు మీకు ఎవరు ఇచ్చారు అని. ఇంట్లో ఇంత డబ్బు ఉందన్న విషయం ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా, అవునా? అయితే ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? సార్, ఆ ప్రజోత్ ఇంకా శాంతికి కూడా తెలుసు. వాళ్ళిద్దరూ నా ఆఫీస్లో పనిచేస్తున్నారు, కానీ సార్ వాళ్ళపై నాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు. మీరు కావాలంటే నమ్మకం ఉంచుకోండి, కానీ మేము వాళ్ళని విచారించేంత వరకు దేన్ని నమ్మము. అలాగే. హలో, ఏంటి? ఇప్పుడు ప్రమాదం నుంచి బయటికి పడ్డాడు, కానీ జాగ్రత్తగా ఉండండి. వీడు ఎక్కువ మాట్లాడలేడు. వరుణ్, నాకు ఒక్క విషయం చెప్పు. ఆ కారు ఒకటి నడుపుకుంటూ వచ్చాడు కదా, వాడిని నువ్వు చూసావా? లేదు సార్, చూడలేదు. నేనెవరిని చూడలేదు. సరే డాక్టర్ సార్, వరుణ్ని హాస్పిటల్కి తీసుకొచ్చింది ఎవరు? ఏ చోట అయితే యాక్సిడెంట్ జరిగిందో అక్కడున్న ఒక వ్యక్తినే తీసుకొచ్చాడు. ఫ్రెడీ, ఓ పని చెయ్యి, బాగా ఎంక్వైరీ చేయి. అంటే వరుణ్ని ఎవరైతే హాస్పిటల్కి తీసుకొచ్చారో వాడు ఇక్కడే ఎక్కడైనా ఉన్నాడేమో చూడు. ఒకవేళ వాడు ఉంటే నీ స్టైల్లో నువ్వు బాగా విచారించు. ఒకవేళ కారు నడిపిన వాడిని వాడు చూసుండొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, ఈ సాందేగి బ్రిడ్జ్ అది వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఒరే తమ్ముడు, పని చేయకుండా పాటలు వింటున్నావేంటి? సారీ సార్. ఈ సందేగి బిజోత్ ఎక్కడున్నారు? సార్ వాళ్ళ ఆఫీస్కి రాలేదు ఇవాళ. రాలేదా? ఎందుకు? లీవ్లో ఉన్నారా? సార్ వాళ్ళ ఆఫీస్కి ఎందుకు రాలేదని నాకేం తెలుసు సార్. నేను ప్యూన్ని మాత్రమే సార్. మరి ఎవరికి తెలుసు? మిత్తల్కి ఖచ్చితంగా తెలుసుంటుంది. అదిగో అక్కడ ఉంది తను. ఏమిట్రా ఇది? ఈ ఆఫీసర్ సిన్సియర్గా పనిచేస్తున్నారు, ఈవిడ గారు నెయిల్ పాలిష్ వేసుకుంటోంది. అసలు ఇక్కడ పని జరుగుతోందా లేదా? ఎక్స్క్యూజ్ మీ మేడం, మేము సిఐడి నుంచి వచ్చాం. మేడం, ఈ సందేహి బ్రిజోతో ఎక్కడుంటారు? సార్, ప్రజోత్ లీవ్లో ఉన్నారు, ఇంకా సాంగ్దేగి రాలేదు. ఓకే మ్యామ్, మీరు సందేహి బ్రిజోత్ గురించి ఏమైనా చెప్పగలరా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో, క్యారెక్టర్ ఎలాంటిదో? మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జశ్వంత్ సార్ వైఫ్ చనిపోయారు, వాళ్ళ ఇంట్లో డబ్బు దొంగతనం కూడా జరిగింది. అవును సార్, నాకు తెలుసు. విన్న తర్వాత బాధగా అనిపించింది. సో మేం వాళ్ళను అనుమానిస్తున్నాం. మీరేమనుకుంటున్నారు? సార్, ప్రజోత్ నెంబర్ 1 రోమియో సార్. ఎప్పుడు చూసినా డబ్బుకి కక్కుర్తి పడతాడు, ఇంకా అమ్మాయిలతో చాలా అఫైర్స్ ఉన్నాయి. అందరినీ పిచ్చివాళ్ళని చేస్తాడు సార్. అతని గురించి మీకు ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? అదేంటంటే నన్ను కూడా మోసం చేశాడు, కానీ వాడు ఇలాంటి వాడని నాకు ఎప్పుడు తెలిసిందో
అప్పుడు నేను వదిలేశాను సార్. మీ కథని విన్నాక నాకు చాలా బాధగా ఉంది. బట్ ఇప్పుడు ఎక్కడుంటాడు, ఎవరితో ఉంటాడు? ఎనీ ఐడియా? సార్ తను ఉన్నాడు కదా, తన్నే అడగండి. ఇప్పుడంతా తనతోనే తిరుగుతున్నారు. జస్వంత్ సార్, చెప్పండి. వరుణ్కి తప్పకుండా నయమైపోతుంది. ఇప్పుడే డాక్టర్ గారు కూడా చెప్పారు. ధైర్యంగా ఉండండి. నా కొడుకిలా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి స్వప్న ఎక్కడుందో కూడా తెలీదు. తను ఎక్కడుంది? నేను తన వైఫ్ సప్నాకి కాల్ చేశాను, కానీ తను కాల్ పిక్ చేయలేదు. ఇంకా కొంతసేపట్లో తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నాకు తెలుసు, ఖచ్చితంగా ఇలా ఎప్పుడైనా జరుగుతుందని తెలుసు. తను సమయం చూసి తెలివితేటలు వాడుతుందని తెలుసు. పారిపోయింది కదా. నాన్న, ఇదంతా నా తప్పే. నా వల్ల ఇదంతా జరిగింది. నేను మీ యొక్క మాట విని ఉండుంటే ఒకవేళ అమ్మ ప్రాణాలతో ఉండేవాళ్ళు. సార్, ఫ్రెడీ, ఆ వ్యక్తి దొరికాడు, ఇక్కడే ఉన్నాడు. అతను కార్ డ్రైవింగ్ చేసేవాడిని చూడలేదంట. అయినా ఒక విషయం చెప్పాడు సార్. యాక్సిడెంట్ వచ్చి కేకే రోడ్ 8th నంబర్లో జరిగిందంట. యాక్సిడెంట్ కేకే రోడ్ 8వ నెంబర్లో జరిగింది. ఫ్రెడీ, ఈ సవితా మేడం గారి మరణం వరుణ్కి జరిగిన యాక్సిడెంట్. వరుణ్ వైఫ్ కనిపించకుండా పోవడం, ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడం, ఏది సరిగ్గా లేదే. ఏదో ఒక గూఢపుటాని జరిగింది, ఖచ్చితంగా జరిగింది. రియా, వీళ్ళు సిఐడి నుంచి వచ్చారు. సిఐడి ప్రజోత్ గురించి అడుగుతున్నారు. సార్, అతను ఎక్కడుంటాడో నాకు తెలీదు. అతనికి నాకు సంబంధం లేదు. ఎందుకు? సార్, అతనితో అసలు ఎవరు బ్రతకలేరు. అతను చాలా మంది ఆడవాళ్లతో ఉండడం నేనే చూశాను. అంతేకాదు సార్, అతను అమ్మాయిల దగ్గర అప్పు చేస్తాడు. ఇదే అతని పని. అమ్మాయిల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. సార్, అతను అసలు పనికిరానివాడు. మాట్లాడడానికి సిగ్గుగా ఉంది. నా దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు. యాక్చువల్లీ సార్, అతను డ్రగ్ అడిక్ట్. అతను తన బోధ కోసం నా దగ్గర డబ్బులు లాక్కున్నాడు. ఇదంతా జరిగినందువల్లే అతన్ని నేను వదిలేశాను సార్. కానీ సార్, అతను వదిలేసిన తర్వాత కూడా అతను నన్ను ఇంకా డబ్బులు అడుగుతున్నాడు. నిన్న అతనికి చాలా డబ్బులు అవసరమైంది. అయితే మీరు వాడికి డబ్బు ఇచ్చారా? లేదు సార్, నేను అతనికి డబ్బులు ఇవ్వలేదు. సరే, ఆ తర్వాత మీ దగ్గర బ్రిజోత్ ఫోటో ఉందా? నా దగ్గర అతని ఫోటో ఉంది. ఇదిగోండి సార్. అతని ఫోన్ నంబర్ కూడా ఇవ్వండి. సరే, ఈ సందేగి వాడి గురించి ఏమైనా చెప్పండి. సార్, అతను నిజాయితీ గలవాడు, కానీ ఇప్పుడు తనకి టైం సరిలేదు. యాక్చువల్లీ సార్, తనకి 5 ఏళ్ళు కూతురుంది. తన అడ్మిషన్ ఫీజు కోసమే తను టెన్షన్లో భయపడుతున్నాడు. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ హెల్ప్ అడిగాడు, కానీ ఎవరూ హెల్ప్ చేయలేదు సార్. హే సందేహి, హే, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీకు తెలుసా, నేను నా కూతురు ఫీజుని కట్టేశాను. ఇకపై టెన్షనే లేదు. గుడ్, కంగ్రాచులేషన్స్. డబ్బు దొరికిందా? దొరికింది. మీరెవరు? మేము సిఐడీస్. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. డబ్బు అందిందా లేదా? డబ్బులు దొరికింది. అదేం లేదండి, కొన్ని రోజులుగా టెన్షన్లో తిరుగుతున్నాను. నా కూతురు ఫీజు 2.5 లక్షలు కట్టాల్సింది ఉండే. నేను నా బాస్ దగ్గర కూడా డబ్బులు అడిగాను, కానీ అతను నాకు హెల్ప్ చేయలేదు. కానీ టక్కుమని 2.5 లక్షలు దొరికింది. లేదు సార్, ఇమీడియట్గా దొరకలేదు. నా భార్య తనే చెప్పింది తన దగ్గర కొన్ని గోల్డ్ జ్యువెలరీస్ ఉన్నాయి, ఆ నగలను అమ్మేసి కూతురు ఫీజుని కట్టేద్దామని. సో నేను ఆ నగలను అమ్మేసి కూతురు ఫీజుని కట్టేశాను. సార్, నేను జరా ఒక నిమిషం. నిన్నటిదాకా వీడు డబ్బు కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడేంటంటే 2.5 లక్షలు కట్టాడు, అది వైఫ్ జ్యువెల్స్ నమ్మి. వీడు మాట్లాడేది నిజమా అబద్ధమా అని కనిపెట్టాలి. అంటే ఈ ప్రదేశంలోనే యాక్సిడెంట్ జరిగిందా? సంఘటన చూస్తే క్లియర్గా తెలుస్తోంది. కారులో ఉన్నవాడు వరుణ్ణి చంపాలని చూశాడు. సో ఇది యాక్సిడెంట్ కాదు, కావాలని చేసింది. నిజమేదయ్యా, కారు వచ్చి వరుణ్ణి ఢీకోవడం చూస్తే
అది యాక్సిడెంట్లా కనిపించడం లేదు, ఏదో తప్పు జరిగి ఉండాలి. ఆ డ్రైవర్ బాగా తాగుండొచ్చు. కార్ డ్రైవర్ని ముందు పట్టుకోవాలి, అప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయి. పైనున్న దేవుడా, ఇవాళైనా సరే పెద్ద డీల్ ఒకటి పట్టివ్వండి. నాకు తెలిసి ఆ పైనున్నవాడు మీ మాటలు విన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే డీల్ పూర్తయిపోయింది. ఖచ్చితంగా ఇవాళ నేను ఇల్లుని అమ్మేస్తాను. రండి సార్, వచ్చి కూర్చోండి. మేడం, మీరు కూడా వచ్చి కూర్చోండి. నేను మీ బడ్జెట్కు తగ్గట్టుగా ఒక అద్భుతమైన ఇల్లుని చూపిస్తాను. విషయం ఏంటంటే సార్, మా మేడంకి మీ కార్ చాలా బాగా నచ్చిందట. ఏంటి, కారా? అవును. ఏ కార్ కావాలి? ఎన్ని కార్లున్నాయి? అది నిజమే. ఇదిగో ఈ కార్ నమ్ముతారా? ఇది చాలా పాత కారు, ఇది మీకు యూస్ అవ్వదు. ఈ కార్ మీకు బాగా యూస్ అవుతుందిలా ఉంది. అదే నిజమే. ఏంటి, మందు కొట్టి యాక్సిడెంట్ చేయడానికి యూస్ అవుతుందా? చెప్పరా. యాక్సిడెంటా? నేను ఎప్పుడు యాక్సిడెంట్ చేశాను? ఎక్కువగా నటించకు. వరుణ్కి యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి నువ్వు పారిపోయావు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో నీ కారు కనిపిస్తోంది. ఇలా చూడండి, మీరు ఏదో తప్పైన చోటుకే వచ్చారు. నాకు ఎలాంటి వరుణో తెలీదు. అంతేకాకుండా నేను ఇలా చేయలేదు. ఇలా చూడు తమ్ముడు, ఇప్పుడు మేము ప్రేమగా అడుగుతున్నాం, లేదా దయా ఉన్నాడు చూసావా? నిజాన్ని బయటికి రప్పించడానికి తల పగల కొడతాడు. ఆ నొప్పి నువ్వు తట్టుకోగలవా? ఆలోచించు. వెనకాల నుంచి ఉంది. కానీ సార్, మీరందరూ ఎవరు? సిఐడి. ఇంకా ఏదైనా తెలుసుకోవాలా? చూపించడానికి సరే సార్, పదండి. ఇదే సార్ ఆ కారు. సార్ అదే నంబరే. వరుణ్ ప్యాంట్ క్లాత్ ముక్క ఉంది, రక్తం మరక్ కూడా ఉంది. రే, ఇప్పుడు కూడా నువ్వు యాక్సిడెంట్ చేయలేదని చెప్తావా? సార్ ఇతను ఒప్పుకునేటట్లేడు. ఇతన్ని బ్యూరో తీసుకెళ్దా, అక్కడికి వెళ్తే అంతా గుర్తుకొస్తుంది. సార్ సార్, ఒక నిమిషం ఉండండి. ఒక నిమిషం. ఎందుకు? సిఐడి బ్యూరో అని చెప్పగానే గుర్తొచ్చిందా? అవును సార్, ఎవరు తీసుకెళ్లారో నాకు గుర్తొచ్చింది. ఎవరది? యోగేష్. బాగా తాగినట్టున్నావు. రోజు తాగుతావా? తాగేసి రోడ్డు పైన యాక్సిడెంట్ చేస్తున్నావు, తర్వాత అక్కడి నుంచి పారిపోతున్నావు. సార్, నేను తాగడం ఎప్పుడో మానేశాను. నేను రోజు తాగను సార్. నిన్న నువ్వు తాగలేదా? లేదు, అప్పుడు నేను తాగలేదు. యాక్సిడెంట్ జరిగేటప్పుడు స్పృహలోనే ఉన్నావా? లేదు, అదేంటంటే అదొక డబ్బా బండి సార్, బ్యాలెన్స్ తప్పింది. రేయ్, నువ్వేరా డబ్బా? ఇంకోసారి నా కార్ని డబ్బా అని చెప్పావనుకో, కొడతాను. సరిపోయింది, నువ్వు కూడా వచ్చావా? అంటే వీళ్ళందరినీ నువ్వే తీసుకొచ్చా? ఇప్పుడు ఏంటి దానికి? సార్, నేను నిజం చెప్తున్నా. నో డ్రింక్, నో డ్రైవ్. ఇలా చూడు, గోబ పగలు కొట్టానంటే మొత్తం మత్తు దిగిపోతుంది. అర్థమైందా? త్వరగా చెప్పు. వామ్మో, మనం ఇరుక్కుపోయాం. ఇప్పుడు నిజం చెప్పాలి, లేదంటే గనక. కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాను. నా మైండ్ వాయిస్ మీకు వినిపించిందా? విన్నాను. రే, ఆ మైండ్ వాయిస్ ని స్పష్టంగా చెప్పు, లేదంటే నీ తాట తీసేస్తా. యాక్చువల్లీ ఆ యాక్సిడెంట్ తప్పుగా జరిగింది. తప్పంటే ఏంటి? అంటే నేను ఒకటి చేస్తే అది ఇంకోటి జరిగింది. ఏంటి? సరే సరే, ఏం చేయాలనుకున్నావు? సార్, నేను కిడ్నాప్ చేయాలనుకున్నాను. పొరపాటున యాక్సిడెంట్ అయిపోయింది సార్. ఇంతవరకు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు, అందుకే భయపడిపోయా. ఒక్కసారి స్టీరింగ్ అలా తిరిగిపోయింది. కిడ్నాప్? ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నావు? డబ్బు కోసమే.
వాడి తల్లిదండ్రుల దగ్గర బోళ్ళు డబ్బులున్నాయి. అందులో నుంచి కొంచెం తీసుకుందాం అనుకున్నా. వాళ్ళ దగ్గర డబ్బుందని నీకెలా తెలుసు? నాకు చెప్పారే. వాళ్ళంటే ఎవరు? అరే కిడ్నాప్ చేయమని చెప్పిన వాళ్ళే. రే తిరకాసు పెట్టకుండా తిన్నగా చెప్పు. సార్ అదేంటంటే ఎవరు? లేదు సార్, వాళ్ళు కాదు సార్. సార్ తప్పు చేసేసాను సార్. జీవితంలో ఫస్ట్ టైం ఒక తప్పు పని చేస్తాను సార్. నాకు డబ్బులు ఎంతో అవసరం. నోర్మై, నీ ఉపదేశాలు వినాలని ఇక్కడ తీసుకురాలేదు. విషయం ఏమిటో త్వరగా చెప్పు. ఎవరు చెప్తే ఈ పని చేశావు? ఎవరు చెప్పారా? స్వప్న స్వప్న చెప్పింది సార్. స్వప్ననా? నువ్వు ఎవరిని కొట్టావో అతని భార్యే కదా స్వప్న? ఆ? తనే సార్. అవును సార్. అవునంటే ఏంటి? తనే చెప్పింది సార్. సప్న ఇంత నీచానికి దిగజారుతుందా? తన భర్తనే కిడ్నాప్ చేయించింది. రేపు తన తల్లిదండ్రులను కూడా కార్ యాక్సిడెంట్లో చంపించేస్తుందేమో. సార్ కమలాబాయిని మేము చూస్తూనే వస్తున్నా. తను ఎవరితో మాట్లాడేది మేము అన్నీ కనిపెట్టాం. సరే, ఏం తెలిసింది? సార్ 15 నిమిషాలుగా ఎవరితో మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది? సప్న దగ్గర. సప్నాతో కమలాబాయి మాట్లాడిందా? సప్న ఫోను ఆఫ్లోనే కదా ఉంది. అవును సార్, కాసేపు ముందే తన ఫోన్ని ఆన్ చేసింది. కమల దగ్గర మాట్లాడింది, తర్వాత ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసింది. సప్న కమలాబాయితో మాట్లాడింది. సార్ ఏంటి ఇక్కడికొచ్చారు? ఏమైంది సార్? అదే మేము కూడా అడగడానికి వచ్చాము. ఏమైంది? నువ్వు క్లియర్గా చెప్పనంటున్నావు. అది అప్పుడప్పుడు మాకు రావాల్సి ఉంది. మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. ఏంటి నేను చెప్పటం లేదు? బాగా నటిస్తున్నారు మేడం. మేమెందుకు వచ్చామో నీకు బాగా తెలుసు. తెలిసి కూడా దాచిపెడుతున్నావు. నేను దాచిపెడుతున్నాను? నేను చెప్పట్లేదు. మీరు చెప్పేది ఏది నాకు అర్థం కావటం ఈ లేదు. మోసం చేసే పనంతా మా దగ్గర వద్దు. మేం ఎవరిని వెతుకుతున్నామో నీకు బాగా తెలుసు. తెలుసా? ఎవరిని చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు సార్? సప్నానే. స్వప్న? తనెక్కడా? ఎవరా స్వప్న? ఆ స్వప్న దగ్గరే మీరు కాసేపటి క్రిందట ఫోన్లో మాట్లాడారు. ఇలా చూడు, ఇప్పుడు మేము ప్రేమతో అడుగుతున్నాం. ఎవరు వీళ్ళ తెలీదా ఇలాంటి మాటలన్నీ ఇక మాట్లాడద్దు. లేకపోతే దీని విలువ నీకు తెలుసు అనుకుంటా. సార్ సప్నా మేడం దగ్గర అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. ఆవిడే నన్ను సవితా మేడం దగ్గర పని చేయమని చెప్పారు. చెప్పాలంటే ఆవిడే నాకు అక్కడ పని కూడా ఇప్పించారు. అది ఆ ఇంటి గురించి అంతా తెలుసుకోవాలనుకున్నారు. ఎవరు ఎప్పుడొచ్చారు, ఎవరు ఎప్పుడు బయటికి వెళ్తున్నారు, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అంతా కూడా నా దగ్గర అడుగుతారు. దాంతోపాటు నేను జరిగిందంతా క్లారిటీగా చెప్పేస్తాను. వాళ్ళు ప్రాపర్టీ ఇంకా డబ్బుల గురించి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ఇంట్లో ఎంత డబ్బు వచ్చింది, ఏ ప్రాపర్టీని అమ్మారు, ఎంత తిరిగొచ్చింది, అదేంటంటే ఎంత కొన్నారు, అన్ని విషయాలు నా దగ్గర అడుగుతారు. అయితే దొంగతనం జరిగిన డబ్బు గురించి నువ్వు చెప్పుంటావు ఏంటి? అవును సార్. ఇంట్లోపలికి ఎప్పుడు డబ్బు అయితే వచ్చిందో వెంటనే అన్నీ కూడా నేను స్వప్న మేడం దగ్గర చెప్పేశాను. సరే, తను ఎక్కడుంది? ఆవిడి ఇప్పుడు స్వప్న ఎక్కడుందో నువ్వు చెప్పలేదనుకో, ఆ తర్వాత నువ్వు జీవితాంతం ఆవిడతో చెప్పకూడదు తినాల్సిందే. లేదు సార్, నేను మీ దగ్గర చెప్పేస్తాను. ఇలా రండి. పద. ఇంటి ముందర గొల్ల వేసింది. తిను మనల్ని పిచ్చోల్ని చేస్తుంది. పంకజ్ కాసేపు వెయిట్ చేయి.
ఏమైంది? తాళం ఓపెన్ అవడం లేదా? ఎవరది? మేడం నేనే. ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వేమనుకున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటావు, ఎవరు దేన్ని కనిపెట్టలేరనా? వరుణ్ నీకోసం తన తల్లిదండ్రుల్ని, ఇంటిని అన్నిటినీ వదిలేశాడు. అందుకు బదులుగా నువ్వు అతనికి ఏమిచ్చావో తెలుసా? మోసం. వాడిని కిడ్నాప్ చేయడానికి నువ్వే ప్లాన్ వేశావు. సిగ్గుగా లేదా నీకు? డబ్బు కోసం ఇలాంటి పనులు చేసావా? ఒక భర్తకి భార్య అన్నీ ఉండాలి, కానీ నువ్వు నీ భర్తకి ధర మాట్లాడుతున్నావు. అవును, నేను చాలా పెద్ద తప్పు చేశాను, కానీ వరుణ్ణి గాయపరచాలని నేను అనుకోలేదు. నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. నేనేం చేశాను అది మా ఇద్దరి మంచికే. నన్ను నమ్మండి. వరుణ్కి ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించడం వేస్ట్. కిడ్నాప్ చేసి డబ్బు గుంజావు. ఇది చాలు నువ్వెవరవో నిరూపించడానికి. చెప్పు, డబ్బు ఎక్కడ పెట్టావు? డబ్బులా? ఏం డబ్బులు సార్? వరుణ్ వాళ్ళ నాన్నింట్లో నుంచి డబ్బు దొంగిలించావు కదా, దాన్నే మేము అడుగుతున్నాం. దొంగతనం చేశానా? నేనేమీ చేయలేదు సార్. ఇలా చూడు, ప్లాన్ వేసింది నువ్వేనని నువ్వే ఒప్పుకున్నావు. నీ మంచి కోసమే చెప్తున్నావు. డబ్బు ఎక్కడ దాచిపెట్టావో మర్యాదగా చెప్పు. అలాగే మీ దోస్తులెవరో కూడా చెప్పేసి. సార్, అది సప్నా మేడమే నా దగ్గర చెప్పారు. నాకు 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. సార్, నేను నా జీవితంలో 10,000 రూపాయలు కూడా పూర్తిగా చూడలేదు సార్. ఎప్పుడైతే ఆవిడ నాకు 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారో అప్పుడు నీ మనసు మారిపోయింది. తరువాత ఏం జరిగింది? ఇంకా నేను వీడి దగ్గర చెప్పాను. వీడొచ్చి మా మామయ్య వాళ్ళ కొడుకు. నేను వీడి దగ్గరే చెప్పాను, నేను నీకు 50,000 ఇస్తానని ఆశ చూపించాను. వీడు కూడా వెంటనే ఒప్పుకున్నాడు. నీ కూడా ఉన్న మరొక మనిషి ఎవరు? సార్, నీ కూడా ఉన్న మరొక మనిషి ఎవరు? సార్ చపాటియా. ఏంటి? సార్ చపాటియా. చపాటియా? వాడెక్కడున్నాడు? చపాటియా? సార్, వాడొచ్చి ఎప్పుడు చూసినా సారా తాగుతాడు. ఇక్కడొచ్చి పటోరీ వీధి ఉంది కదా, అక్కడొచ్చి ఒక పెద్ద బార్ ఉంది. అక్కడికి వెళ్తే వాడిని పట్టుకోవచ్చు. అలాగా? శ్రేయ, ఓ పంచి ఫ్రెడీకి ఫోన్ చేయి. వాడితో చెప్పు, పంకజ్ని తీసుకెళ్ళి ఈ చపాటీని పట్టుకోమను. చపాటీ రావడానికి ఒప్పుకోకపోతే షూట్ చేసి చంపేయమను. వీడే బ్రిజోత్. సార్, ప్రజోత్ వచ్చి నెంబర్ 1 రోమియో సార్. ఎప్పుడు చూసినా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా చాలా మంది లేడీస్ తో తనకి అఫైర్స్ కూడా ఉన్నాయి. కష్టపడి పట్టుకొచ్చాం. బైక్ మీద తప్పించుకుందాం అనుకున్నాడు. 3 కిలోమీటర్లు ఫాలో అయ్యాం. మీరు వీడి బ్యాగ్ చూడండి. సార్ ఇది నా యొక్క డబ్బు సార్. నోర్మై, 5 లక్షల రూపాయలు ఉన్నాయి సార్. మిగిలిన డబ్బు ఏమైందో చెప్పడం లేదు. సార్, ఉంటేనే కదా చెప్పగలను. హత్య చేసి డబ్బు దొంగిలించావు కదా? లేదు సార్. అక్కడికి డబ్బుతో ఇంటికొచ్చింది నువ్వే కదా? వీడే కదమ్మా? అవును సార్. ఇలా చూడు, నేనింకా నీ మీద చేయి చేసుకోలేదు. నిజం చెప్పు, డబ్బు ఎలా వచ్చింది? నగల్ని అమ్మాను. నగలు అమ్మేశావా? ఎందుకు? సార్, ఒక అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేది. తను నోరు మూపిస్తానికి నగల్ని అమ్మాల్సి వచ్చింది. ఈ నగలన్నీ ఎవరివి? అది ఎవరు ఆ నగలు? మా అమ్మది.
అమ్మ నగల్ని అమ్మేశావా? మీ అమ్మగారికి తెలుసా? తెలీదు సార్. కాలం ఎంత చెడిపోయింది. పాపం అమ్మకు కూడా తెలియకుండా కొడుకు ఆవిడ నగలు తీసుకెళ్లి బయట అమ్మేసుకుంటున్నాడు. అద్భుతం. సార్, ఆ అమ్మాయి నాకు ఊకే టెన్షన్ ఇచ్చింది. నేను గనుక జ్యువెలరీని అమ్ముండకపోతే తను... రా, రా. సార్ నేను చెప్పేది వినండి. రా, సార్ సార్ నేను ఒకసారి రమ్మంటున్నాను చెప్పేది కదా. వినండి సార్. సార్ అభిజిత్, ఈయన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? సార్ ఇతను సార్ ఈయన బాగా కొట్టారు సార్. నా పరిస్థితిని మీరే ఒకసారి చూడండి సార్. లేదు సార్, వాడు మెంటల్ అబద్ధం చెప్తున్నాడు. అభిజిత్, ఇదంతా ఏమిటి? నిజాయితీ పరుని కొట్టేవే. లేదు లేదు, ఇది చాలా తప్పు అభిజిత్. దీనికి నువ్వు సార్, సిగ్గుపడాలి. డబ్బు ఎక్కడుందో వాడికి బాగా తెలుసు సార్. సార్ సార్ ఇది నా పనే కదా సార్. ఆఫీస్ నుంచి డబ్బుల్ని తీసుకొని సార్ ఇంట్లో ఇచ్చేస్తాను. సార్, కబోర్డ్లో డబ్బుందని ఇద్దరికీ తెలుసు. వాళ్ళిద్దరికీ బట్ సార్ అందు గురించి దొంగతనాన్ని నా మీద వేసేస్తారా సార్? సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్. నేను ఒక పేదవాడిని. నేను నా భార్య నగలను అమ్మాను సార్, నా కూతురు ఫీజుని కట్టడానికి. నా భార్యకి కూడా నా మీద ఆక్రోశం. ఎందుకు కోపం రాదు సార్? ఎంతైనా తను కూడా ఒక అమ్మాయే కదా. ఏంటి అభిజిత్, ఇదంతా తప్పు. ఇలాంతా నువ్వు చేయకూడదు. ఇలా చూడు, అభిజిత్ తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. రా, ఇలా దగ్గర రా. రా రా. సార్ నేను బయలుదేరొచ్చా? ఇక్కడి నుంచి వెళ్ళాలా నువ్వు? అవును సార్. సరే, ఓకే, నువ్వు బయలుదేరు. వెళ్ళనా? ఏ జ్యువెలరీలో అతను నగలు అమ్మాడో నేను అక్కడ కూడా వెళ్ళాను సార్. తప్పుగా ఉంది కదా? చాలా పెద్ద తప్పు ఉంది. దయా, ఒక్క నిమిషం. ఇలా రా. ఆ? సార్, జ్యువెలరీలో ఏం చెప్పారంటే ఫ్రెడీ, ఏం తెలిసింది? సార్, సంధ్యకి నిజమే చెప్తున్నాడు. వాడు నిన్నే ఈ జ్యువెలరీ షాప్లో వాడి భార్య జ్యువెలరీని అమ్మాడంట. ఈ షాప్ వాడు అతనికి 2.5 lakhs ఇచ్చాడంట. ఏమయ్యా, ఇది చెప్పడానికి నన్ను పిలిచావా ఏంటి? దీన్ని ఫోన్లో చెప్పొచ్చుగా. లేదు సార్, నేను మీకు ఒక విషయం చూపిస్తాను. ఒకే నిమిషం. ఏంటి సార్, ఆ నగలు చూపించండి. సరే సార్. ఇది ఇవన్నీ కొత్తవిగానే ఉన్నాయి. అవును సార్. సార్, ఇది ఎంత పాతదో మీరు చెప్పగలరా? సార్, ఈ నగలు నాకు తెలిసిన దుకాణంలో నుండి కొనున్నారు. పొద్దున్నే కొనేసి సాయంత్రం తిరిగి వచ్చి అమ్మేశారు. మీరు చెప్పారంటే ఆ జ్యువెలర్స్తో నేను మాట్లాడించగలను. అలాగా? ఉదయం కొని ఈవినింగ్ అమ్మేశాడా? ఇదా అసలు విషయం? అవును. ఏ జ్యువెల్స్ని వాళ్ళ అమ్మాయికి ఫీజు కట్టడానికి అమ్మాడో అవన్నీ వీడి వైఫ్ జ్యువెల్స్ కాదు. అవన్నీ కొత్త జ్యువెలరీస్. వీడు వేరెక్కడి నుంచో కొని సిఐడికి చూపించడానికి అమ్మాడు. అప్పుడే కదా తండ్రి కూతురు ప్రేమ కోసం ఏదో చేశాడనుకుంటా. లేదు సార్. ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నారు? ఊరికే మొసలి కన్నీరు కార్చి మా కార్పెట్ని పాడు చేయకు. కొత్త నగలు కొనడానికి డబ్బెలా వచ్చింది? సార్ ఏం చెప్తున్నారు? ఏ కొత్త జ్యువెలరీ, ఏం డబ్బులు? సార్ నేను నిజమే చెప్తున్నాను. అది పాత నగ సార్. నాకు డబ్బులు అవసరం ఉంది, అందుకే. డబ్బు ఎలా వచ్చింది అని అడిగాను. డబ్బులా? సార్ ఈయన కొంచెం అర్థం చేపించండి. ఈయన ఏమేమో వాగుతున్నారు. ఏమిటి, నేను వాగుతున్నారా? నాకు అంతా తెలిసింది. ఆ రోజు సార్ ఆఫీస్కి రాబోతున్నారు. ఇంకా ఆఫీస్ నుంచి ఫైల్ తీసుకొని బయటికి మీటింగ్కి వెళ్తూ ఉన్నారు. అంతే సార్. నాకు ఆ సమయమే కరెక్ట్ అనిపించింది. ఆ తరువాత నేను ఆ సిచ్యువేషన్ని యూజ్ చేసుకుందామని సార్ ఇంట్లో లేనప్పుడు నేను సార్ గారి ఇంటికి వెళ్ళాను. ఈ సమయంలోనా? మేడం, అది ఒక ముఖ్యమైన ఫైల్ అవసరం ఉంది. లేదు బాబు, నాకు ఫైల్ గురించి ఏం తెలీదు. ఆ రూమ్లోనే అన్ని ఫైల్స్ ఉంటాయి, మీరే వెళ్ళి తీసుకోండి. ఆ రూమ్లోనా? అవును, ఆ రూమే. అక్కడే అన్ని ఫైల్స్ ఉంటాయి.
ఏం చేస్తున్నావు నువ్వు? ఫైల్ తీసుకోవడానికి వచ్చావా, డబ్బులు దొంగతనం చేయడానికి వచ్చావా? ఉండు, ఇప్పుడే నేను పోలీసులకి కాల్ చేస్తాను. ఇద్దరు కలిసి వరుణ్ అమ్మని హత్య చేశారు. ఇద్దరు మనుషులు. ఆ రెండో వ్యక్తి ఎవరు? అయ్యో, నాకు తెలియదు సార్. నీకు తెలియదు కదూ? నిజంగా తెలియదు కదూ? నిజంగా తెలియదు సార్. ఇలా చూడు, నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను ఇదే స్థలంలో ప్రాణాలతో పాతేస్తాం. ఆమెను హత్య చేశావు. పాపం ఆవిడ చేసిన తప్పేమిటి? ఆ రెండో వ్యక్తి ఎవరు? ఆ? నాకు తెలియదు సార్. తెలీదా? నిజంగా తెలియదు సార్. సార్ నా ఆ, నోర్మై, సార్, నేను చెప్పేది వినండి సార్. నేనేం చేయలేదు సార్. తర్వాత కలుద్దామా? సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ జపాటియా. ఓహో, హలో జపాటియా సార్. ఇందులో హలో ఒకటి. బాగా నొప్పిగా ఉంది, ఏడవలేకపోతున్నా. ఫ్రెడీ, వీడిని సాలంకి దగ్గర తీసుకెళ్ళవా? వెళ్ళాను సార్. అది కాకుండా వీడి ఫింగర్ ప్రింట్స్ని కూడా తీసాం. చూడండి సార్, నా కాళ్ళలో కాల్చారు. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు. అరే సార్, మా మీద చైర్ని విసిరాడు సార్. అప్పుడు వేరే దారి లేక కాల్చాను సార్. సార్ ఇదంతా తప్పు సార్. డైరెక్ట్ గా షూట్ చేస్తారు. వాన్ చేసుండొచ్చు, లేదా కనీసం ఒక ఏదో చెప్తారు కదా, వార్నింగ్ ఇచ్చుండాలి. సార్, సలుంకే సార్ మెసేజ్ వచ్చింది. ఆ తాళ్లో ఇతని ఫింగర్ ప్రింట్సే ఉన్నాయట. చెప్పండి బాబు, డబ్బెక్కడ? చూడండి సార్, ఈ విధంగా ప్రేమగా మాట్లాడితే నాతో పెట్టుకోకండి. నాకు ఇదంతా నచ్చదు. సరే, ఎందుకు చంపావు? ఎందుకు నా వెనకాలే తిరుగుతున్నారు? హే జపాటియా, నిజం చెప్పి. నువ్వు నోరు ముయ్యవే. ప్రతిదానికి అడ్డంగా వచ్చి మాట్లాడుతుంటావు. ఇది ఫస్ట్ వార్నింగ్. నువ్వు దొరికిపోయావు, బాగా దొరికిపోయావు. మీ ఇద్దరిని ఉరికమ్మ ఎక్కించే వరకు మేము ఎవరం కూడా మనశ్శాంతిగా నిద్రపోము. రండి జస్వంత్ సార్, రండి. మీ కోడలు గారి సాహసాల గురించి బాగా తెలుసుకోండి. తన భర్తనే కిడ్నాప్ చేయించింది, అందుకే ఈ యాక్సిడెంట్ కూడా జరిగింది. అందుకే ఇతని పరిస్థితి ఇలా అయింది. ఎవరి దగ్గర మీ కోడలు డబ్బు దొంగిలించుకుని రమ్మని చెప్పిందో ఆ వ్యక్తే మీ భార్యను మర్డర్ చేశాడు. మరొకడు మీ ఆఫీసులోనే పనిచేసే వ్యక్తి సందేహి. నా భార్య చాలా మంచిది. తను ఎప్పుడూ ఎవ్వరికీ కీడు చేయాలనుకోలేదు. మా నాన్న సరిగ్గానే చెప్పారు. మా ఇంటి కోడలవ్వటానికి నీకు అర్హత లేదు. నీకోసమనే మా అమ్మ నాన్నతో నేను గొడవ పడ్డాను. ఇక చాలు. ఇక మెట్టి నేను జీవితాంతం మా నాన్నకి సేవ చేస్తాను. ఈ వయసైన కాలంలో నీకు తోడుంటా.